నమస్తే అండి. నేను మీ సిరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఈ వీడియోలో నాకు యూట్యూబ్ నుండి అసలు మనీ వస్తుందా లేదా, మానిటైజేషన్ అయిందా లేదా అనేవి కొన్ని షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు చూడండి. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇక మార్నింగే లేచి ఇల్లు తడిగుడ్లు పెట్టేసుకొని బయట కూడా కడిగేసుకున్నాను. ముగ్గు అయితే స్నానం చేశాక పెడదామని చెప్పి ఇంకా ఫస్ట్ స్నానం అయితే చేసి వచ్చేసాను. మా వారేమో వాకింగ్కి వెళ్ళారు. ఇంకా మా వారికి ఇక్కడ జీలకర్ర, సోంపు, వాము, వాటర్ అయితే పెట్టి స్టవ్ మీద నేను ఇంకా బయట ముగ్గులు అయితే పెట్టేసుకొని వచ్చేసాను అనమాట. నాకేంటో కానీ ఎక్కువ టవల్ ఉంచుకున్నాను అనుకోండి, తలకి పెయిన్ వచ్చేస్తుంది తలంతా. అందుకని ఇంకా కొంచెం ఆరింది, ఇంకా టవల్ తీసేసి చిన్న క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ మా అబ్బీకి స్కూల్ ఉంది. ఇంకా అబ్బీ వాళ్ళకి త్వరగా అయిపోవడానికి గోధుమ పిండిలో కొంచెం బెల్లం కలిపి బెల్లమట్టులా వేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. అంటే మా వారెలుగు బ్రేక్ఫాస్ట్ తినరు మార్నింగ్, ఇంకా సో ఓట్స్ తింటారు. సో ఇంకా అబ్బి చిన్నోడే కాబట్టి బెల్లమట్లు అయితే వేసేసుకుంటున్నాము. నేను ఇంతలా వేసాను కానీ అస్సలు అబ్బి కానీ చిన్నోడు కానీ తినలేదనమాట. వాళ్ళు లేట్గా లేచారు ఆ రోజు. ఇంకా అప్పటికప్పుడు హడావడిగా తినడం కదా, అస్సలు తినలేదు. చాలా బాధ అనిపించింది. అందులోకి నాకు కళ్ళు తిరిగినాయి. మార్నింగ్ నుంచి నాకు ముగ్గులై పెట్టొచ్చిన తర్వాత నుంచి కళ్ళు తిరిగిపోతున్నాయి. అయినా కూడా ఇంకా ఓపిక తెచ్చుకొని అలా వేశాను. బట్ ఏం చేస్తాం, వాళ్ళేమో తినలేదు. పిల్లలేమో ఏం తినకుండా స్కూల్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా మనకి మనశ్శాంతిగా ఉండదు కదా, వాళ్ళకి ఆకలేస్తుందేమో అన్నట్టు. ఇంకా అభినైతే రెడీ చేస్తాను. అభి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. చిన్నోడేమో వాడికి తోడు వెళ్తాడు రోజు. ఇంకా వాడిని దింపేసి వచ్చేస్తారనమాట. ఇందాక మీకు ముగ్గులు చూపించలేదు కదా, ఇంకా బాగాలేదు అసలు హెల్త్. ఇంకా అలా సింపుల్గా పెట్టేశాను. ఇంకా తర్వాత పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. మా వారికి ఓట్స్ అవి కాసి ఇచ్చేసాను. ఇంకా మా వారు తింటూ ఉన్నారు. నేనేమో ఇక్కడ పూజ అయితే చేసుకున్నాను. ఇంకా తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. చిన్నోడేమో ఆడుకుంటున్నాడు. నేను ఇంకా ఇక్కడ పప్పు వండుదామని కొంచెం కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను. అలాగే రోజు ఇడ్లీకి వేద్దామని చెప్పి పప్పు మర్చిపోతున్నాను. ఇంకా సర్లే గుర్తొచ్చినప్పుడే వేసేసుకోవాలి ఏదైనా సరే అంటది మా అమ్మ. ఇంకా మాట గుర్తొచ్చి నాకు ఇంకా అప్పుడు గుర్తొచ్చింది, మినపప్పు నానబెట్టేద్దాం ఇప్పుడే, పిల్లలు ఇంకా సరిగ్గా టిఫిన్ తింటలేదు కదా అని చెప్పి మినపప్పు అయితే నానబెట్టేశాను. ఫ్రైడే ఒక సిక్ డేలా అయిపోయిందనమాట. నాకు హెల్త్ అస్సలు సపోర్ట్ చేయలేదు. ఇంకా తర్వాత నెమ్మదిగా కొంచెం రైస్ పెట్టేశాను. రైస్ కూడా మా వారు తినట్లేదు, పిల్లలకి నాకే అనమాట కొంచెం పెట్టాను. ఇంకో పక్క పప్పు. మరి మా వారు ఏం తింటారంటే చపాతీ, ఒక 2 చపాతీ తింటారు ఆయిల్ లెస్. ఈ పప్పుతోటి తింటారు. ఏ కర్రీ చేస్తే ఆ కర్రీతోటి తింటారనమాట. ఇంకా అభి అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు. అలసిపోయారు ఇద్దరు పాపం. కాసేపు ఆడుకొని ఇద్దరు పడుకున్నారనమాట. ఇంకా ఒకరి మీద ఒకరు చేసుకుని భలే పడుకుంటారు. ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత, పిల్లలు పడుకున్నప్పుడే మనం పనులన్నీ త్వరగా చేసేసుకున్నాం అనుకోండి, వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళతో కొంచెం ఫ్రీగా ఉండొచ్చు కదా, ఏమైనా తినిపించుకోవడానికైనా. వాళ్ళు మనతో ఉండొచ్చు, మనం వాళ్ళతో ఉండొచ్చు అని చెప్పి త్వరగా ఇంకా నేను పనులన్నీ చేసుకుంటున్నాను. ఫస్ట్ గిన్నెలన్నీ ఇంకా దాంట్లో వేసేసుకొని ప్లాట్ఫామ్ ఒకసారి నాకు ఖాళీగా ఉన్నట్టుండి ఓన్లీ దాని మీద ఆ సామాన్లది బుట్ట మాత్రమే ఉండాలి. నేను అది ఫ్లిప్కార్ట్ నుండి ఎప్పుడో నేను మంగళగిరి వచ్చిన స్టార్టింగ్లో ఆర్డర్ చేసుకున్నాను. బాగానే ఉంటుంది. మనకి అన్నీ తక్కువ సామాన్లే కదా ఉంటాయి. ఉండేది పిల్లలతో ఇద్దరమే కాబట్టి నాకైతే బాగానే సరిపోతుంది. ఎప్పటికప్పుడు ఆరిపోయినవి కాలేసేస్తాను కాబట్టి. మీకు కూడా దాని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇంకా నేను సామాన్లు కడుగుతూ ఉంటాను. నేను చెప్పేది అయితే వినండి. నాకు ఇప్పటికీ దగ్గు జలుబు అనమాట. హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి వాయిస్ బాగోకపోయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను చెప్పేది ఏంటంటే, నాకు మానిటైజేషన్ అయ్యిందా లేదా, అసలు శాలరీ వస్తుందా లేదా, యూట్యూబ్ ఇన్కమ్ వస్తుందా లేదా అనేది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు మానిటైజేషన్ అయితే ఎప్పుడో 1 ఇయర్ బ్యాకే అయిపోయిందనమాట. 1 ఇయర్ దాటేసింది కూడా. కాకపోతే ఏంటంటే నాకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నాకు ఎగ్జామ్స్ అనమాట. నేను డిఎడ్ చేశాను. సో నాకు డిఎస్సి ఎగ్జామ్ పడింది, టెట్ డిఎస్సి. ఇంకా వాటికైతే ప్రిపేర్ అవ్వడం కోసం నేను చాలా రోజులు, ఒక 4 నెలల్లో అనుకుంటా, మొత్తం స్టాప్ చేసేసాను యూట్యూబ్ని. కరెక్ట్గా మానిటైజేషన్ అయిన తర్వాత 3-4 నెలలు స్టాప్ చేసేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. కరెక్ట్గా అప్పుడే నాకు స్టార్ట్ అయింది సక్సెస్ అనేది. బట్ నేను అప్పుడు ఇంకా జాబ్ వస్తుందేమో అన్న హోప్తో దీన్ని అయితే కొంచెం నెగ్లెక్ట్ చేసి చదువు సైడ్కి వెళ్ళాను. కాకపోతే ఏంటంటే పిల్లలతో ఇంకా మనం పూర్తిగా దాని మీద ఉండలేం కాబట్టి మార్క్స్ అయితే బాగానే వచ్చాయి, కానీ మరీ ఎక్కువ
నేను పోటీకి వెళ్ళేంతగా అయితే రాలేదు. ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ ఉండడం కదా, అంత నా ప్రిపరేషన్ అయితే సరిపోలేదనమాట. ఇంకా తర్వాత తెలుసుకున్నాను అనవసరంగా యూట్యూబ్ని వదిలేసాను దీనికోసం అని చెప్పి. బట్ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయాక ఇంకా కష్టపడి మళ్ళీ నార్మల్గా వీడియోస్ చేస్తూ వచ్చాను. కాకపోతే ఏంటంటే మన మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం మన ఛానల్ అనేది డౌన్ అయిపోతుంది. నా ఛానల్ కూడా అలానే డౌన్ అయిపోయిందనమాట. నేనైతే చాలా బాధపడ్డాను. ఎంతో కష్టపడ్డాం మా వారు నేను, ఆఖరికి పిల్లలతో కూడా చాలా వీడియోస్ చేసాము. బట్ నేను చేసిన మిస్టేక్ వల్ల అలా అయిందనమాట. అంటే అనుకోం కదా మనం, వస్తుందేమో అన్న హోప్ తోటే ఉంటాం ఏదైనా సరే. కాకపోతే రెండు బ్యాలెన్స్ చేయలేక నేను ఇంకా ఒకటి వదిలేయాల్సి వచ్చింది. ఇంకా ఇప్పటికీ కూడా ప్రిపరేషన్ చేద్దామా అంటే ఇంకా డిఎస్ ఎప్పుడో తీస్తానంటున్నారు. కానీ నాకు ఒకటే భయం, ఉన్నదాన్ని యూట్యూబ్ని సక్సెస్ చేసుకోకుండా నేను అటు పరుగులు తీస్తూ ఉంటే దీన్ని కూడా అనవసరంగా ఇది పోయి అది పోయి నాకు ఇంకా చివరికి ఏం మిగలదేమో అన్నట్టు భయం వేస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ యూట్యూబ్ మీదే ఉన్నాను నేను ప్రస్తుతానికైతే. అయితే నా కష్టానికి ప్రతిఫలం అయితే వచ్చింది. మొన్న జనవరిలో నాకు కంప్లీట్ అయిపోయినాయి. అంటే మనకి మినిమం డాలర్స్ కంప్లీట్ అవ్వాలి కదా, అలా 100 పైన నాకు డాలర్స్ కంప్లీట్ అయిపోయాయి. శాలరీ కూడా వచ్చింది. శాలరీ ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అంటే మీకు ఇంకా క్లియర్గా నా యూట్యూబ్ జర్నీ చెప్తూ నేను వీడియో అయితే చేస్తాను. నాకు శాలరీ ఎంత వచ్చింది అనేది కూడా నేను ఆ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అంటే చూపించి మీకు చెప్తే కొంచెం మోటివేషన్ కింద కూడా ఉంటుంది కదా అన్నట్టుగా అనమాట. ఎంతలా అంటే ఎవరైనా ఫస్ట్ పేమెంట్ వీడియోస్ చూసినప్పుడు నేను కూడా ఖచ్చితంగా ఈ వీడియో చేయగలనంటావా, అంత అచీవ్ అవ్వగలనంటావా అన్నట్టు నాకు నేనే క్వశ్చన్ చేసుకునేదాన్ని. బట్ అదే నాకు కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే వచ్చి ఆల్రెడీ నాకు 2 months అయిపోతుంది, కానీ ఇప్పుడు వచ్చి వీడియో చేయడానికి అవ్వలేదు. ఇంట్లో పిల్లలకి బాగోకపోవడమో నాకు బాగోకపోవడమో సిచ్యువేషన్స్ అంతా బాగా సెట్ అవ్వలేదన్నమాట. వీడియో చేయడానికి అవ్వట్లేదు. అంటే కూర్చొని ప్రశాంతంగా మాట్లాడి చెప్దాము అన్నట్టుగా నేను వెయిట్ చేస్తున్నాను. బట్ కుదరట్లేదు. ఒకవేళ అలా కుదరలేదనుకోండి ఇంక ఇలానే నా రెగ్యులర్ డైలీ రొటీన్లోనే షేర్ చేసేసుకుంటాను. లేదంటే కూర్చొని చెప్తాను. ఎలా చెప్తే బాగుంటుందో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను అలా వీడియో చేస్తాను. ఇంకా యూట్యూబ్లో నేను పడిన స్ట్రగుల్స్ ఏంటి, మొత్తం నా జర్నీ అంతా కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, అవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఇంక రొటీన్లోకి వస్తే సామాన్లు కడిగేసిన తర్వాత పప్పు అయితే కడిగేసుకుని గ్రైండర్లో వేసేసుకున్నాను. తర్వాత వర్షం పడేలా ఉందని చెప్పి బయట బట్టలు టవల్స్ అవి ఉంటే అవి తీసేసి ఇల్లు అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. లోపల వర్షం స్టార్ట్ అయింది. మా వారేమో పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తెచ్చారు. ఇంకా అవి తిన్నాము. పిల్లలు ఇంకా లేవలేదు. ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకొని ఇంకా నానిన తర్వాత ఇడ్లీ పిండి కూడా కలిపేసుకున్నాను. పిల్లలకేమో మా వారు చిన్నవి పునుగులు తెచ్చారనమాట, అవైతే తినిపించానమాట. ఇంకా ప్యూరిఫైర్లో వాటర్ అయిపోతే ఈ మధ్యనే తీసుకున్నాం. ఇది ప్యూరిఫైర్ అయితే ఆన్ చేసి వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాము. తర్వాత టిఫిన్ వేసి పెట్టాను, ఇడ్లీ పెట్టాను. లేట్గా 8కి ఆ టైంకి పెట్టాను అనమాట. ఇంక తర్వాత మా అభిని అయితే చదివిస్తున్నాను. మండే మళ్ళీ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందంట. ఇంకా సాటర్డే ఎగ్జామ్ లేదు, కానీ ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆల్ఫాబెట్స్లో స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కదా, క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కింద ఇచ్చాను. అక్కడక్కడ మిస్ చేసి వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో కూడా అలా ఉన్నాయి కొన్ని, ఇంకా అలా ఇచ్చాను అనమాట. వాడైతే బాగానే చేసేస్తున్నాడు. ఇంకెలాగా క్యాపిటల్ లెటర్స్ అయిపోయిన తర్వాత సేమ్ అలాగే స్మాల్ లెటర్స్ ఇచ్చాను, అవి కూడా చేసేసాడు. వోవెల్స్ అసలు మనకి ఎప్పుడు తెలుసుంటుంది వోవెల్స్ కాన్సోనెంట్స్ అని చెప్పి అప్పుడే వీళ్ళకి ఎల్కేజీలో వోవెల్స్ కూడా నేర్పించేశారు. ఏఈఐఓయు వోవెల్స్ అమ్మ, మిగిలినవన్నీ కాన్సోనెంట్స్ అవుతాయి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అయితే వాడికి నేను కొన్ని వోవెల్ లెటర్స్ వచ్చేలాగా కొన్ని వర్డ్స్ అయితే ఇచ్చాను. ఆ వర్డ్స్లో వోవెల్స్ ఏవో నువ్వు రౌండ్ చేయని చెప్పాను అనమాట. కరెక్ట్గా రౌండ్ చేశాడనమాట. ఇటు పక్కేమో కొన్ని రాసి ఇచ్చాడు స్పెల్లింగ్స్, అవి ఏ ఫర్ యాపిల్ అవి చూడండి ఎంత కరెక్ట్గా వోవెల్ లెటర్స్ని రౌండ్ చేశాడో, ఏని ఈని యూని ఐని ఓని. ఇక ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే పిల్లలతోటి బాగా టైం స్పెండ్ చేశాను, అలాగే నా రొటీన్ కూడా బాగా గడిచిందనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నా యూట్యూబ్ జర్నీ, నా యూట్యూబ్ పేమెంట్ వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. బాయ్, థ్యాంక్ యూ.